సాయి గారు, ఆఫ్ఘన్ ఎయిర్ బేస్, బగ్రామ్ ఎయిర్ బేస్ మాకు కావాలని చెప్పి ట్రంప్ మళ్ళీ మంకుపట్టు పడుతున్నాడు. వాళ్ళు మేము ఇవ్వం, ట్రంప్ భాషలో చెప్పేశారు వాళ్ళు కూడా, తాలిబన్స్ కూడా, మేము ఇవ్వం, ఏం చేసుకుంటే చేసుకోపో అని. ఎందుకు ఆయనకు అంత పట్టు? ఆల్రెడీ అక్కడ పరాభవం పాలయ్యి సైన్యం పారిపోయి వచ్చేసింది ఆయనకి. వాళ్ళు పారిపోతూ చాలా ఆయుధాలు కూడా అక్కడ వదిలేసి వచ్చారు. అంటే వాళ్ళు ఇంకా ఆ భయంలో ప్రాణాలు దక్కితే చాలనే పద్ధతిలో వెనక్కి వచ్చేసారు. ఇవాళ మళ్ళీ ఎందుకు దాని మీద పట్టుబడుతున్నాడు? సో యాక్చువల్లీ ఇది చాలా స్ట్రాటజిక్ లొకేషన్ బగ్రామ్ అనేది. మనం ఇంకొక సందర్భంలో మనం కొంచెం ఎల్ఈడీలో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకొంచెం ఈ డీటెయిల్గా అర్థమవుతుంది. మనం చేద్దాం అది. బగ్రామ్ నుంచి బర్మా దాకా, అంటే మయన్మార్ వరకు, బగ్రామ్ టు బర్మా, అమెరికా అండ్ చైనా రెండు దేశాలు కూడా సీరియస్గా స్ట్రాటజిక్ లొకేషన్స్ని కబళించే ప్రయత్నాలు చేస్తున్నాయి. మీరు పైనుంచి చూస్తే కనుక బగ్రామ్ అనేది ఆఫ్ఘనిస్తాన్లో ఉంది. ఆ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి బగ్రామ్ ఎయిర్ బేస్ అంటే ఎంత స్ట్రాటజిక్ లొకేషన్ అంటే, ఇదివరకు ఆ బగ్రామ్ ఎయిర్ బేస్ని అసలు సోవియట్ యూనియన్ డెవలప్ చేసింది. గతంలో తాలిబాన్ రెజీమ్ కంటే ముందు ఆఫ్ఘన్ రాజు ఉన్న టైంలో సోవియట్ యూనియన్తో సత్సంబంధాలు ఉండేవి. 90sలో, ఆ టైం 90s కంటే ముందు. సో సోవియట్ యూనియన్తో సత్సంబంధాలు ఉన్నప్పుడు సోవియట్ యూనియన్ డెవలప్ చేసినటువంటి ఎయిర్ బేస్ బగ్రామ్ ఎయిర్ బేస్. ఆ తర్వాత సోవియట్ యూనియన్ ఇంట్రెస్ట్లకి అండ్ ఆ రాజు, ఆఫ్ఘన్ రాజు ఇంట్రెస్ట్లకి వ్యతిరేకంగా అప్పుడు అమెరికా ఈ తాలిబాన్ రెజీమ్ని పెంచే ప్రయత్నం చేసింది. మీకు తెలుసు, ఇప్పుడు ఒసామా బిన్ లాడెన్ లాంటి వీళ్ళకి ట్రైనింగ్స్ ఇచ్చి, అంటే పాకిస్తాన్ని ఉపయోగించుకొని ఐఎస్ఐ ట్రైనింగ్స్ ఇస్తే, అమెరికా డాలర్స్ ఇస్తే, ఈ ఒసామా బిన్ లాడెన్ అండ్ ఈ లష్కర్ తైబాకి సంబంధించినటువంటి అల్ ఖైదా, ఈ టెర్రరిస్ట్ మూకలు అన్నీ కూడా ఏర్పాటైనాయి అప్పుడే. సో ఆ తర్వాత అవి టెర్రరిస్టులుగా రూపాంతరం చెందా, వాళ్ళే అమెరికా మీద దాడి చేశారు. బట్ క్రోనాలజీ చూస్తే ఫస్ట్ సోవియట్ యూనియన్ కి అగేన్స్ట్ గా అండ్ అక్కడి ఆఫ్ఘన్ రాజుకి అగేన్స్ట్ గా వీళ్ళందరూ యుద్ధం చేశారు. అందులో ఆ రాజుని గద్దె దించారు అండ్ సోవియట్ యూనియన్ వెళ్ళిపోయింది. తర్వాత 90sలో సోవియట్ యూనియన్ కొలాప్స్ కూడా అయిపోయింది. కొలాప్స్ కాకముందు జరిగిన యుద్ధాలు ఇవి. సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిపోయిన తర్వాత రష్యా సపరేట్ అయిపోయింది. ఆ పైన ఉన్నటువంటి కజకిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఈ దేశాలన్నీ పక్కన వెళ్ళిపోయినాయి, విడిపోయినాయి. సో ఎస్, ఆ పర్టికులర్ ఎయిర్ బేస్ అనేది అప్పుడు చాలా కీలకమే. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ తాలిబాన్ రెజీమ్ వచ్చిందో, తాలిబాన్ రెజీమ్ చాలా సంవత్సరాల పాటు ఉన్న తర్వాత కొంతకాలానికి ఈవెన్ తాలిబన్లు, ఏ ఒసామా బిన్ లాడెన్ వీళ్ళే అమెరికా ట్విన్ టవర్స్ మీద దాడి చేయడం 2001, ట్విన్ టవర్స్ మీద దాడి చేసిన తర్వాత జార్జ్ బుష్ హయాంలోని ప్రభుత్వం అప్పుడు యుద్ధం ప్రకటించడము, ఆల్మోస్ట్ ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధం చేశారు. ఆ యుద్ధం చేసినప్పుడు ఈ బాగ్రామ్ ఎయిర్ బేస్ని బేస్ చేసుకునే అమెరికా సైన్యము ఈ ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధం చేసింది. బగ్రామ్ ఎయిర్ బేస్ అనేది స్ట్రాటజిక్ లొకేషన్. అక్కడ నుంచే వీళ్ళ ఆపరేషన్స్ ఎక్కువగా జరిగినాయి. పాకిస్తాన్ సపోర్ట్ తీసుకొని బగ్రామ్ ఎయిర్ బేస్ నుంచి ఈ తాలిబాన్ల మీద దాడులు చేస్తూ వచ్చారు. సో అదంతా ఒక 20 సంవత్సరాల పాటు ఆ యుద్ధం జరిగిన తర్వాత మొన్న 2021 ఆ టైంలో మొత్తానికి అమెరికా సైన్యం, డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత వాళ్ళు మెల్లగా బయటకు వచ్చేసారు. సో ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళిపోయారు. సో వెళ్ళిపోయే క్రమంలో ఈవెన్ అప్పుడు ఈ బాగ్రామ్ ఎయిర్ బేస్ని వదిలేశారు, తాలిబాన్లకు వదిలేసేసి, అక్కడ చాలా ఆయుధాలను వదిలేసేసి. అంటే ఆయుధాలను ఎందుకు వదిలేశారు అని అంటే రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, వాళ్ళ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఎట్లా ఉంటాయంటే, ఆ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్, అమెరికాకు సంబంధించిన మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ఏం చేస్తారంటే, పర్టికులర్లీ కొన్ని ఆయుధాలు ఉన్నాయండి, ఇన్ని మిజైల్స్, ఇన్ని ఎయిర్ క్రాఫ్ట్స్, వాటెవర్, ఫైటర్ జెట్స్, వాటెవర్ ఏదైతే ఉన్నాయి. ఫైటర్ జెట్స్ అంటే అక్కడ వదిలేదు కానీ, బట్ ఆ మిజైల్స్, లేకపోతే మెషిన్ గన్స్, లేకపోతే ఈ నైట్ విజన్ గాగుల్స్, ఇట్లాంటివి ఉంటాయి సార్, ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ ఎక్విప్మెంట్ అంతటికీ వాళ్ళు ఆల్రెడీ ఖర్చు చేసేసారు. అంటే గవర్నమెంట్ వాళ్ళ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ పెంటగాన్ ఏం చేస్తారంటే, ఇంత బడ్జెట్ పెట్టుకుంటుంది, ఇంత ఖర్చు చేసిన తర్వాత మళ్ళీ వాటిని తీసుకురాలేం, ఆడ వదిలేస్తే అయిపోయింది. ఇంకా అమెరికన్ స్టైల్ ఎప్పుడు అట్లాగే ఉంటుంది, వదిలేశారు. ఆ వదిలేయడం వల్ల ఇంకో అంశం ఏంటి అని అంటే, ఆ ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లు దాన్ని వాడతారు. అమెరికన్ ఎక్విప్మెంట్ ని వాడినప్పుడు దాన్ని కౌంటర్ చేయాలంటే మళ్ళీ అమెరికన్ ఎక్విప్మెంట్ కావాల్సి వస్తుంది. సో అప్పుడు మళ్ళీ అమ్ముకోవచ్చు రిక్వైర్మెంట్. సో తాలిబాన్లు ఎట్లాగూ అది ఇండియా మీదనే ప్రయోగిస్తారు అనేది వాళ్ళ లెక్కుండే, అది ఇండియా మీద ప్రయోగిస్తారు. సో ఇండియా కూడా మళ్ళీ మన దగ్గరకు వస్తుంది. సో మనం వాళ్ళని ఎట్లా కంట్రోల్ చేయాలి, ఇవన్నీ మనమే చేయగలుగుతాం. సో అదొక మళ్ళీ వాళ్ళ బిజినెస్ పెంచుకోవడానికి చేసినటువంటి ఒక టాక్టిక్. అయితే వాళ్ళు ఊహించని విధంగా జరిగింది ఏంటంటే, తాలిబాన్ ప్రభుత్వం వచ్చింది, అప్పటిదాకా పాకిస్తాన్ కంట్రోల్లో ఉండేది. నిజానికి తాలిబాన్ ప్రభుత్వం రాగానే, అమెరికా సైన్యం వెళ్ళిపోగానే, తాలిబాన్లకు ఉపయోగించి వెళ్ళిపోయిన తర్వాత పాకిస్తాన్ డైరెక్ట్ గా తాలిబాన్లతో చర్చలు జరపడం మొదలుపెట్టింది. అసలు విపరీతమైన హ్యాపీ అయిపోయింది పాకిస్తాన్. కానీ వాళ్ళు ఊహించని విధంగా ఏం జరిగింది, తాలిబాన్లు భారత్కి దగ్గర అయ్యారు. ఇక్కడ అజిత్ దోవల్ దౌత్యం పనిచేస్తుంది.
అజిత్ దోవల్ గారు మొదటి నుంచి అంటే కాందహార్ ఫ్లైట్ హైజాక్ జరిగినప్పటి నుంచి మనం ధురంధర్ సినిమాలో చూపించినట్టుగా అది ఆఫ్ఘనిస్తాన్ లో పెట్టారు, వాళ్ళు కాందహార్ లో ఫ్లైట్ పెట్టారు. ఆ రోజు నుంచి ఆయన ఒక 20 సంవత్సరాల నుంచి అప్పుడు ఆయన ఈ నెగోషియేషన్స్ నడిపించిన వాడు, అంటే వాళ్ళతో టెర్రరిస్టులతో చర్చలు జరిపినటువంటి టీంలో ఒకడు అజిత్ దోవల్ గారు కాందహార్ ఫ్లైట్ హైజాక్ జరిగినప్పుడు. అప్పటి నుంచి అక్కడ అసెట్స్ బిల్డ్ చేసుకుంటూ వచ్చారు ఆయన. అక్కడ అసెట్స్ అంటే ఏంటి అర్థం? ఇంటెలిజెన్స్ పెంచుతూ వచ్చారు, ఇంటెలిజెన్స్ మ్యాన్ పవర్ ని పెంచుతూ వచ్చారు. సో అక్కడ స్పై ఏజెంట్స్ ని మన వాళ్ళని పెట్టారు. ఆ తాలిబాన్ రెజీమ్ లోనే మన ఇంటెలిజెన్స్ అనేది పనిచేస్తూ వచ్చింది అండ్ మన భారత అనుకూల ధోరణులు పెంచుతూ వచ్చారు. సరిగ్గా అమెరికా సైన్యం వెళ్లిపోయిన తర్వాత పాకిస్తాన్ ఎంటర్ అవ్వాలనుకున్న టైంలో అజిత్ దోవల్ గారు ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా ఉండడం వల్ల ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ రెజీమ్ భారత్ కి దగ్గర అవడం మొదలుపెట్టింది. ఇట్ ఇంక్లైన్ అయింది. అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. అప్పుడు ఏమనుకున్నారంటే ఆ పాకిస్తాన్ కి ఎప్పుడు కూడా ఆఫ్ఘనిస్తాన్ ఒక లీవర్ గా ఉండేది, టెర్రరిస్టులకు అడ్డాగా ఆఫ్ఘనిస్తాన్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు. బట్ ఆఫ్ఘనిస్తాన్ డైరెక్ట్ పాకిస్తాన్ మీద అటాక్ చేయడం మొదలుపెట్టింది. సో ఇప్పుడు పాకిస్తాన్ కి కొరకరాని కొయ్యగా మారిపోయింది ఆఫ్ఘనిస్తాన్. సో ఇప్పుడు ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ కి ఏంటంటే అది చాలా స్ట్రాటజిక్ లొకేషన్. ఎందుకు స్ట్రాటజిక్ లొకేషన్ అంటే ఇప్పుడు దానిలోకి వద్దాం. చైనా సిపిఈసి అంటారు, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అని. ఇది మన భారత భూభాగమైనటువంటి పాకిస్తాన్ ఆక్రమిత భూభాగంగా ఉన్నటువంటి గిల్గిట్ బాల్టిస్తాన్ నుంచి, అంటే పైన షింజియాంగ్ ప్రావిన్స్ అంటారు, షింజియాంగ్ ప్రావిన్స్ నుంచి కరాకోరం పాస్ అంటారు, అక్కడ నుంచి గిల్గిట్ బాల్టిస్తాన్ కి రోడ్ వస్తుంది. గిల్గిట్ బాల్టిస్తాన్ నుంచి ఖైబర్ పఖ్తూన్ఖ్వా అంటారు, పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా, అక్కడ నుంచి బలూచిస్తాన్ మీదుగా రావాలి. సో ఖైబర్ పఖ్తూన్ఖ్వా నుంచి వీళ్ళ సిపిఈసి కారిడార్ ఉంది. ఖైబర్ పఖ్తూన్ఖ్వాకి ఆనుకొని ఉండే ఎయిర్ బేసే బాగ్రామ్ ఎయిర్ బేస్. రైట్, మీకు మ్యాప్స్ లో చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. సో పక్కనే ఉంటుంది అనమాట. సో ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఇవాళ ఏం జరుగుతుంది, తాలిబాన్ తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ అని, పాకిస్తాన్ లో తాలిబాన్ రాజ్యం రావాలని కొట్లాడుతున్నారు వాళ్ళు. పాకిస్తాన్ లో తాలిబాన్ రాజ్యం రావాలి. సో పాకిస్తాన్ ఇస్లామిక్ దేశమే కాదు, వీళ్ళందరూ బ్రిటిష్, యూరోపియన్ లేదంటే అమెరికన్ తొత్తులు. అసలు తాలిబాన్ రెజిమ్ రావాలని ఇప్పుడు తాలిబాన్ కొట్లాడుతున్నారు అక్కడ. సో పాకిస్తాన్ గవర్నమెంట్ కి అగేన్స్ట్ గా. సో తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ యాక్టివిటీస్ అన్ని అక్కడే ఉన్నాయి, టీటీపీ యాక్టివిటీస్. రెండు చైనాకి సంబంధించిన ఇంట్రెస్ట్లు అన్ని ఇక్కడే ఉన్నాయి అనమాట. చైనా కూడా ఆ పర్టికులర్ ఏరియా నుంచి. సో చైనాని స్పై చేయాలన్నా, చైనాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చేయాలన్నా, చైనాని మనం కౌంటర్ చేయాలన్నా ఈ బాగ్రామ్ చాలా ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైం రష్యాకి కూడా ఈ బాగ్రామ్ ఎయిర్ బేస్ ఒక చాలా కీలకమైన భూభాగం అవుతుంది. సో బాగ్రామ్ మనకు అమెరికా కనుక తీసుకుంటే అటు రష్యాని కూడా వీళ్ళు మానిటర్ చేయడానికి అవకాశం ఉంటుంది. బికాస్ అక్కడ స్ట్రాటజిక్ లొకేషన్ కాబట్టి ఏదైనా యుద్ధమో ఏదైనా వచ్చింది అనుకోండి, ఆ పర్టికులర్ రీజియన్ నుంచి వాళ్ళు అటాక్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో అందుకోసం బాగ్రామ్ పెట్టుకున్నారు. అయితే బాగ్రామ్ ని ఇంకో చర్చ కూడా వచ్చింది, ఈ బాగ్రామ్ ఎయిర్ బేస్ ని యాక్చువల్లీ భారత్ కి ఇవ్వాలనుకుంటుంది ఆఫ్ఘనిస్తాన్ అని. సో మన మనం ఇంకా స్ట్రెంథెన్ అవుతాం కానీ మనం దాన్ని తీసుకోం. వై? బికాస్ ఎందుకనంటే మీకు బాగ్రామ్ కి వెళ్ళాలంటే మనం ఎయిర్ బేస్ తీసుకోవడం అంటే అర్థం ఏంటి, ఆ ఎయిర్ బేస్ లో మన యాక్టివిటీస్ పెంచుకోవడం. రైట్, అక్కడ ఏం యాక్టివిటీస్ పెంచుకుంటాం మనము? మన ఫైటర్ జెట్స్ ని తీసుకుపోయి అక్కడ ల్యాండ్ చేసుకుంటాము, మన S-400 దాన్ని మనకు సంబంధించినటువంటి మిలిటరీ అసెట్స్ అన్ని అక్కడ పెట్టుకుంటాం. రైట్, మిలిటరీ అసెట్స్ అన్ని పెట్టుకుంటాం. ఒకవేళ పాకిస్తాన్ తో ఏదైనా యుద్ధం వచ్చింది అనుకోండి, అటు బాగ్రామ్ నుంచి దాడి చేయొచ్చు, మనం ఇటువైపు నుంచి దాడి చేయొచ్చు. సో అట్లా స్ట్రాటజిక్ గా మనకు ఉపయోగపడుతుంది అనుకుంటాం. కానీ అక్కడికి వెళ్ళాలంటే పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ మనం తీసుకోవాల్సి వస్తుంది. అది అనవసరం. పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ నుంచే మనం వెళ్ళాలి. మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేస్ అది. ఇంకోటి ఏంటంటే ఎక్స్పెన్సివ్ అవుతుంది మనకు, మనం అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. మనకు కావాల్సింది ఏంటి, బాగ్రామ్ ఎయిర్ బేస్ అమెరికా తీసుకోకపోతే చాలు. తాలిబాన్లు ఎనీవేస్ మనకు సపోర్ట్ చేస్తారు, కావాలంటే తాలిబాన్లకు మనం సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు ఎందుకు అమెరికా అడుగుతోంది అని అంటే కనుక, రష్యా ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఒక డిఫెన్స్ ఒప్పందం జరిగింది. సో ఆఫ్ఘనిస్తాన్ క్రమక్రమంగా రష్యా అధీనంలోకి వెళ్తోంది, రష్యాకు దగ్గరవుతోంది, యాజ్ వెల్ యాజ్ భారత్తో సత్సంబంధాలు నడుపుతోంది. అండ్ ఈ పాకిస్తాన్ అనే ఒక రోగ్ నేషన్ వల్ల మనకి ఉపయోగం లేదు. ఈ పాకిస్తాన్ని పట్టుకుంటే మనకు కష్టం అవుతుంది. సో ఆ బాగ్రామ్ ఎయిర్ బేస్ వరకు తీసుకుందామని వీళ్ళు అనుకుంటున్నారు. దానికి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ మంత్రి చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యాడు. అసలు ఆయన ఇప్పుడు రియాక్ట్ అయిన దాన్ని ఏంటంటే, డొనాల్డ్ ట్రంప్ కలలో బగ్రామ్ ఎయిర్ బేస్ ను కూడా తీసుకోలేడు అని చెప్పించాడు స్టేట్మెంట్. సో మేము ఇచ్చే ప్రసక్తే లేదు, మా సార్వభౌమాధికారాన్ని మేము పూర్తిగా కాపాడుకుంటాము. ఎవరైనా ఏదైనా పిచ్చి చర్యలు చేస్తే గనక, మా మీద దాడి చేయడం ఇంకోటి చేస్తే మాత్రం మళ్ళీ యుద్ధానికి సిద్ధపడతాం. బికాస్ తాలిబాన్లు యుద్ధానికి మొదటి నుంచి కూడా వాళ్ళ రక్తంలోనే ఉంది. అది తాలిబాన్లను ఇప్పటికీ ఎవరు ఓడించలేదు. లిటరల్గా మరి సోవియట్ యూనియన్ ఓడించలేకపోయింది, ఈవెన్ అమెరికా కూడా ఓడించలేకపోయింది. సుదీర్ఘ యుద్ధం చేస్తారు వాళ్ళు.
వాళ్ళ ఫైటింగ్ స్పిరిట్ చాలా అమోఘం. నిజంగా మాట్లాడితే చాలా విపరీతమైన ఫైటింగ్ స్పిరిట్ ఉంటుంది. లైక్ ఇరానియన్స్ అబ్వియస్లీ వాళ్ళకి ఏం ఆయుధాలు లేకపోయినా సరే, వాళ్ళకు నిజంగా చెప్పాలంటే వాళ్ళకి ఎయిర్ ఫోర్స్ లేదు. వాళ్ళకి చూడండి, అమెరికా దగ్గర ఎంత పెద్ద టెక్నాలజీ ఉంది. వాళ్ళు డ్రోన్ టెక్నాలజీతో దాడులు చేసినా కూడా వీళ్ళు ఎట్లా బతకగలిగారు? అసలు తాలిబాన్లు ఎలా బతకగలిగారు? ఎకానమీ లేదు, డబ్బులు లేవు, ఏమీ లేవు, జస్ట్ ఒక స్పిరిట్ ఉంది, యుద్ధం చేయాలన్న స్పిరిట్. దాంతో కొట్లాడగలిగారు. అమెరికా లాంటి దాన్ని ఇంకా మీరు వెళ్ళిపోవాల్సి వచ్చింది కదా అమెరికా. సో అమెరికా చాలాసార్లు వెళ్ళిపోయిందిలేండి, అది వేరే విషయం. వియత్నాంలో కూడా అట్లాగే జరిగింది కదా. వియత్నాంలో కూడా వాళ్ళు యుద్ధం చేయలేకనే ఓడిపోయి బయటకు వచ్చేసారు కదా. వియత్నాంలో అలాగే అయింది, ఆఫ్ఘనిస్తాన్లో అదే అయింది, ఈవెన్ ఇప్పుడు ఇరాన్ మీద అలాగే జరుగుతుంది. సో వాళ్ళు బాంబార్డ్ చేయగలుగుతారు, ఆధిపత్యాన్ని చూపించగలుగుతారు, నరేటివ్ కంట్రోల్ చేయగలుగుతారేమో కానీ యుద్ధాన్ని గెలవడం అనేది ఈజీ కాదు. గ్రౌండ్ లో బూట్స్ ఆన్ ద గ్రౌండ్ ఉండి. సో ఇది జరుగుతోంది. ఇప్పుడు బగ్రామ్ ఎయిర్ బేస్ అనేది వాళ్ళ మళ్ళీ చర్చలోకి వచ్చింది. మనం ఇంకోసారి మాట్లాడదాం. బగ్రామ్ నుంచి సెయింట్ మార్టిన్ ఐలాండ్ వరకు ఎక్కడెక్కడ అమెరికా ప్రయత్నం చేస్తుంది, ఎక్కడెక్కడ చైనా ప్రయత్నం చేస్తుంది, రెండింటికి కౌంటర్ ప్రొడక్టివ్ గా భారత్ ఎలా పనిచేస్తుంది? ఓకే, థ్యాంక్ యూ సాయి గారు.